హలో హలో, గుడ్ నైట్ అండి, గుడ్ నైట్. ఎక్కడికొచ్చామనుకుంటున్నారు? వచ్చేసాం పెళ్ళికి. అదే నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అనమాట. అంటే ఇంటికి వెళ్ళిపోయి మధ్యాహ్నం మళ్ళీ సాయంత్రం 6 గంటలకైతే పెళ్ళికి వచ్చా. చీరాల పక్కన స్వర్ణ, సేమ్ కారు సేమ్ పరిస్థితి అనమాట, సేమ్ డ్రైవర్ కూడాను నేనే. అంకుల్ అయితే వెళ్ళారు, ఆంటీ రాలేదు. భోజనానికి రమ్మని చెప్పారు. కొంచెం గ్రాండ్గా ఉంది మ్యారేజ్ మాత్రం. వెళ్ళి చూపిస్తా ఐటమ్స్ ఏం వేస్తారు ఏంటి అనేది. టైం చూసుకున్నట్లయితే 9:30 అయింది. వెళ్ళే వరకు చాలా అయింది. రండి వెళ్దాం. లాక్ లాక్. యాక్చువల్లీ అంత ఆకలిగా లేదు, కాకపోతే పెళ్లి చూస్తుంటే తినాలి. బాగా గ్రాండ్గా జరగదు కదా, ఐటమ్స్ చాలా వేస్తారు. అంటే వేరే విషయం కాదులేండి, సరదాగా చెప్తున్నా. వెళ్దాం. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బాగున్నారు. ఇదండి మ్యారేజ్, వాళ్ళు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బాగున్నారు కదా, క్యూట్గా. ఎన్నెన్నో జన్మల బంధం అంట సాంగ్ పాడుతున్నారు. మనకి కాపీరైట్ క్లెయిమ్ వస్తాయి, జాగ్రత్తగా ఉండాలి. పావు గంట నిరీక్షణ తర్వాత చూశారు కదా, చేరేది సంపాదించాం. ఆనవాయితీ ప్రకారం పేపర్ వేసారు, అది ఆ మధ్యలో చిరిగిపోయింది అనమాట. పట్టుబదలను విక్రమార్కులాగా వేసాడు, ఇస్త్రాక్ వేసాడు. తర్వాత మంచిని కూడా పోసారు. తర్వాత ఖాళీగా ఉంది ఏందనుకుంటున్నారా? ఏం లేదు, ఇదిగో చూడండి. అదేందనుకున్నారా? కలాకాన్. వాట్ నెక్స్ట్ ఏంటయ్యా అనుకునే వరకే ఈ పచ్చ స్వీట్ ఏది వేసారు. తర్వాత వడ వేసారు. ఏం వాటి చీకటి చపాతీ వేసారు, అందులో కొంచెం కుర్మా వేసారు అనమాట. అవి మొహమాట పడతారని చెప్పేసి వాళ్ళు తినలేదని తినేసా. తర్వాత కొంచెం గోంగూర రైసు, తర్వాత బిర్యానీ రైసు, అందులోకి ఒక కూర, అందులోకి పెరుగు చట్నీ, తర్వాత ఏంటి తర్వాత వైట్ రైసు. ఇక దాంట్లోకి ఇటు అదేంది వేస్తారు చూడండి, అదిగో అది ఒక పప్పడం. అట్లా జరిగింది. ఇంకా ఎగబడుతున్నారు జనం, వెనకాల నుంచున్నారు. అందుకని చెప్పేసి వీడియో తీలా. ఇంకా తర్వాత చాలా వేసారు అనమాట. ఇటు ఐస్ క్రీము కిళ్ళి ఉండనే ఉంటుంది. ఇట్లా జరిగింది. నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు జరిగినాయి అనమాట భోజనాలు. దీన్ని బట్టి ఏం చూస్తున్నా, ఝాన్సీ నువ్వేం చేస్తావంటే రేపు అన్నం అంటుంది. ఎందుకు రేపుడు కూడా సరిపోయిన తినొచ్చా. గుడ్ నైట్ అయిపోయింది. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. గుడ్ మార్నింగ్. నేను సంగతులు ఏం చేస్తున్నారు? టైం చూసుకున్నట్లయితే రా కిందకి రా, ఇది 9 అవుతుంది. ఝాన్సీ ఝాన్సీ ఏం చేస్తున్నావు? చెప్పులు వేసుకుంటున్నా. అట్రా ఇటు ఇటు. ఏం కూర? తాగితే 90 అంటారు ఝాన్సీ. తిన్నాను కాబట్టి ఒక మాట అన్నాను. అదేందండి అంటాం కానీ 2 రోజులు సరిపోయిన వాడు తింటాడు అన్న? చెప్పండి. బుద్ధి ఉందా నీకు? నేనేదో చెప్పాను అనుకో. నేను నిజంగా వంటలా చూసుకో కావాలంటే నేను వెళ్ళి మన ఇంటి కాడ తిన్నత్తా. నిజమే, అది గ్యాస్ చూస్తారు, గ్యాస్ ఉందంటలే. కానీ యాక్చువల్లీ ఈ స్క్రిప్టెడ్ కదా, స్క్రిప్టెడే. అంటే చాలా వ్లాగ్స్లో కొన్ని స్క్రిప్ట్లు ఉంటాయి, అట్లా జస్ట్ ప్లాన్ చేసే. ఇది యాక్చువల్లీ అన్నం వండతలేదు నాకు తెలుసు. వాళ్ళ అన్నయ్య ఇంటి దగ్గర చెట్లు కోసే పని ఉందన్నమాట. ఆ పనికి మిషన్ అయితే తీసుకుని రెడీ అయ్యా. కూలి పనికి వెళ్తున్నా. నా డబ్బులు ఇచ్చి టిఫిన్ తెప్పించుకుంటున్నాను అనమాట అతని చేత. 100 రూపాయలు ఇస్తే టిఫిన్ తేవడానికి వెళ్ళాడు. అకౌంట్లో ఉంటే ప్రతి చిన్న కిరాణా షాపులో కూడా ఫోన్ పే ఉంటుంది. చూడండి 100 రూపాయలు వెళ్ళా నువ్వు.
మరి అది చెప్పు. నా దగ్గర పర్సులో డబ్బులు అకౌంట్లో ఉండే. నాకు ఆ మాట చెప్పొద్దు. ఫోన్ పే లేని ప్రపంచం లేదు ఇప్పుడు. అంటే దేశంలో ప్రతి చోట ఫోన్ పే. అదని సంగతే. మిషన్ అయితే రెడీ చేశా. ఇంకా వెళ్ళిపోయి కట్టింగ్లు ఒక 3 చెట్లే ఉన్నాయి. ఫసక్. ఈరోజు స్టీరింగ్ లేదు, గిరగిర తిప్పేదానికి. ఏసీ లేదు. అందుకని చెప్పేసి హార్డ్ వర్క్. మిషన్ పట్టుకుని కోసేదే కసాపిసా. వెళ్దామా? ఆడొచ్చితే టిఫిన్ తేవాలి. ఆడొచ్చినాక ఫోన్ చేయమని వెళ్దాం. వచ్చినాక ఫోన్ చేయమని. ఓలప్ప, నీకు రేపు లచ్చిలు వస్తున్నాయి కదా, నాకెంత ఇస్తా? సినిమా డైరెక్ట్ పద. దాని సంగతి ఇదిగో మిషన్ ఆయిల్ రెడీ టు ఫైర్ చేయడానికి. యాక్చువల్ ఫైర్ చేసేది ఇదనమాట. ఇది కట్ చేసేది. తీరా ఊరి బా మరిది ఏందిరా మాకు కర్మ, ఇందిరా మాకు తిప్పలో డబ్బులు ఇవేవి ఏందిరా మాకు. నిమ్మ ఏందంటే అడగను కూడా అడగదు. మా డబ్బులు టిఫిన్ తెప్పించుకునేదిరా. ఏడాడు ఊరు లేని పని కావాలి. పెట్రోల్ ఇది ఆయిల్ కారుతుందా? పట్టుకుందాం ఎలా చేస్తా. మంచి లేదు తాగి పెట్రోల్ అది లేని పని కావాలా. అదండి సంగతే. కూలి పనికి బయలుదేరుతున్నాము. డబ్బులు రాని కూలి పని. అడేం చొక్కా వేసుకుంటా, చొక్కా పట్టుకుని అడగదానికి వేసుకున్నాడా? టీ షర్ట్ పట్టుకున్నాడు, చొక్కా పట్టుకుని అడుగుతాను. చొక్కా పట్టుకుని వెళ్తా అంటారు కానీ టీ షర్ట్ పట్టుకుని వెళ్తా అంటారుగా. పని చెయ్యి. టీ షర్ట్ ఎక్కువ శాతం మీద పెట్టి మా డబ్బులతో తెప్పించు మా టిఫిన్. నావాకో ఏడే ఇడ్లీ నడుపులేగా. చూడండి పని చేస్తున్నాం కానీ ప్రయోజనం లేకుండా పోతుంది. ఎవడండి బాబాడు? మా పెదబాబా, మా బాబు కదంటే. అట్లా చెప్పినాడు ఆ పనే చేయాలి. నేను కట్ చేసుకుంటా తర్వాత సంగతి తర్వాత. పై వేసింది పట్టుగా ఇలా అలా చెప్పేసాం. అవి వదులుతాయి. కింద పోయినట్టు పడితే మేము లేగాల. అని దీన్ని ముంచుకెళ్ళండి కదా. అయ్యగా పైన కష్టపడుతున్నాడా ఆడ పైకి కోసేవాడు. ఊరినా ఆడ అబ్బాయి కష్టపడుతున్నాడంట. అయ్యా కష్టపడుతున్నామంటరా చూడు. పైకి ఎక్కాడమ్మా మా ఆయన. పైకి ఎక్కాడు. అటు పడింది, అటు వాటం చూపించాడు. గొప్ప గబాల తాడికెళ్ళి ఒకటోసారి, రెండోసారి, మూడోసారి
బండి అనక బండి కట్టే జాగ్రత్త. నవ్వుతున్నానులే. చిన్నప్పుడు ఆయన కోతికమ్మ చాట్లు గుర్తొస్తున్నాయి అబ్బాయి. నువ్వు ఎక్కుతుంది చెట్టు. ఇప్పుడు ఎక్కుతున్నావు పెద్దడు అయినాక. రానా వద్దా అబ్బాయి? నువ్వు కొట్టి చూస్తా. మీరు అట్టినట్టు ప్రభు వేదన పడుతున్నాడు ఆడికి సపోర్ట్ లేదు. చెట్టు పడితే నష్టమైద్ది. ఇందాక నరికబ్బా. అదే ఆవు మీద నరుకు. నేను చెప్పిందా నరుకు అనే జాగ్రత్త. ఏం కాదు లేకపోయా నువ్వు ఒకడవా. చెట్టు అతనికి అల్లాడిపోతున్నావా? మళ్ళీ నూరకు ఎత్తి పడితే అయింది ఛాన్సీ. వచ్చి నాకు ఈ అకౌంట్ ఏం కాదు కదా, అది ఆగదు కానీ. దానికి వెళ్తే నీకు కొట్టేదిరా. నేనా నీ ఇక్కడ మడం అంటే 300 చూడు. ఇగో వస్తాలో పడిగొట్టి నువ్వా. వస్తాలో పడిగొట్టి నువ్వా అనే పాట పాడండి. రే చెట్టు లెక్కగల అది కాదు. చెట్టు లెక్కగలవా ఓ నరహరి బొట్ట లెక్కగలవా పాట. అయ్యా పెద్దబాబు పాట పాడయ్యా. అదే నా చెట్టుకు అంత లావు ఉంటే ఎక్కి తెగొద్దు. మెల్లి తెగండి. కుంకుడు కావాలి రాలమంటే రాలిపోవండిరా. ఏందమ్మా ఈ వీడియో? క్యాచ్ పట్టుకో. అట్టాగే తాడెక్కి ముంచుకాయలు కొట్టయ్యా. అంతలా చెట్టు ఎక్కినప్పుడు తాడెక్కి ముంచుకాయలు కొట్టలేరంటరా. బాబు ఇట్రా కొంచెం వదిలిపెట్టద్దురా. మేము ఆడికి వెళ్తున్నాం, ఇంటికి వెళ్తున్నాం. మళ్ళీ చేస్తా ఉండు. రా దగ్గరికి రా. ఎన్ని రోజులు అవుతుంది పని మొదలు పెట్టి? ఎంత మాకు గంట ఝాన్సీ ఎప్పుడు పనికి వచ్చింది? నెల రోజుల నుంచి చేయించుకున్నావు. డబ్బులు ఇవ్వండి నువ్వు. సాయంత్రం వస్తాం. అరే బాబు పెట్రోల్ ఖర్చు అండి నాయన. చూడండి పెట్రోల్ అమ్మాయి గంట డబ్బులు ఇంటికి వచ్చి బిల్లు రాయి. అసలు ఎంత అయింది, ఏంది, ఎంత ఖర్చు అయింది. డబ్బులు అంటే ఇందుకో ప్రీతి, ఇదిగోండి ప్రీతి. ప్రీతినా? హాయ్ అంటే చెప్పాలి. హాయ్ చెప్పు. ఎవరున్నారు ఆడ? మేమే కదా ఉందా అంటున్నారు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పలే ఛాన్స్ పదా. ఏం సాయంత్రం వస్తాను. సాయంత్రం వస్తాను. డబ్బులు ఎంత చెప్పావు? ఎంతకి? ఎంత 2 లీటర్లేగా. ఆయిల్ డబ్బులా? పని చేసింది ఎవరు ఇస్తారు? చూసారు కదండి, చెట్లు ఎక్కాం, పుట్టలు ఎక్కాం, ఎంత రిస్క్ చేసాం. సర్లే కానీ అరే ఎందుకు నవ్వుతున్నా? చూడండి కాగితాలు ఎరుకునే వాడికి లాకుండా నవ్వుతుంది. ఇందాక నుంచి నవ్వుతుంది. సరే కానీ కాగితాలు ఎరుకునేవాడిని అనుకో. సరేనా? అదిరిపోతుందండి బరువు, జారిపోతుంది. ఆవిడ మిషన్ ఒక్కటి తీసుకుంది. చూడండి కాగితాలు ఏరతాం. అదండి సంగతే. పని అయితే చేసి వచ్చాం. ఆ డబ్బులు సాయంత్రం రమ్మన్నాడు.
ఇచ్చేనా సచ్చిన మనకు తెలియదు, దేవుడికి ఎరుక. పోతే మిషన్ విషయానికి వస్తే పని చేసి వచ్చిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. అట్లా ఉంటే కొన్నాళ్ళు బాగా గట్టిగా పడి ఉంటుంది అన్నమాట. చూసారా చెత్త ఎంత వచ్చిందో, ఇదిగో ఫుల్ డస్ట్ ఉంటుంది. ఓకే డస్ట్ ఎంతసేపు చూస్తారులే కానీ మరి ఉంటాం, మరి ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్.